హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం డిలీట్ అయిన ఫైల్స్, ఫోటోస్, వీడియోస్ ఎలా రికవర్ చేయొచ్చో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. ఏదో ఒక టైంలో మనం అనుకోకుండా ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ, ఫైల్స్ గానీ డిలీట్ చేసేస్తాం. ఆ ఫోటోస్, వీడియోస్ లేదా ఫైల్స్ ఎలా రికవర్ చేయొచ్చో ఈ రోజు చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. ఇందులో మ్యాజిక్ ఏం లేదు, ఎలాంటి హ్యాక్ కూడా ఏం లేదు. మనం ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈజీగా ఫైల్స్ రికవర్ చేసుకోవచ్చు. కానీ ఎంతవరకు మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూస్తే గనక వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏఎస్ ఉన్న ట్రైన్ కి కూడా కన్ఫర్మ్ టికెట్ ఎలా బుక్ చేయొచ్చో తెలుస్తుంది. ఆ వీడియో చూస్తే చాలా ఈజీగా మీరు కన్ఫర్మ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మనం డిలీట్ అయిన ఫైల్స్, ఫోటోస్, వీడియోస్ ఈజీగా రికవర్ చేయొచ్చు. దీనికోసం మనం ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. రికువా అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను filehippo.com అనే వెబ్సైట్ నుంచి ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేశాను. ఇదే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేయండి. లేదా మీరు గూగుల్లో రికువా అని సెర్చ్ చేసి మీకు నచ్చిన వెబ్సైట్ నుంచి ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే USB డ్రైవ్ ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కంటెంట్ ఏమీ లేదు. ఈ పెన్ డ్రైవ్ లో మనం 2 ఫొటోస్ సేవ్ చేద్దాం. దీనికోసం నేను బ్రౌజర్ లో ఇమేజెస్ సెర్చ్ చేశాను. ఈ ఇమేజెస్ లో 2 ఇమేజెస్ ని మన పెన్ డ్రైవ్ లో సేవ్ చేద్దాం. ఇప్పుడు సేవ్ యాస్, ఇక్కడ USB డ్రైవ్ సెలెక్ట్ చేశాను. 1 అని నేమ్ చేస్తున్నాను, సేవ్ చేశాను. అలాగే ఇంకొక ఇమేజ్, ఏదైనా ఒక ఇమేజ్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాస్, మళ్ళీ పెన్ డ్రైవ్ లోనే 2 అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తే ఎంటీగా ఉండే పెన్ డ్రైవ్లో ఇప్పుడు 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ని మనం డిలీట్ చేద్దాం. నేను 2 ఫైల్స్ సెలెక్ట్ చేశాను. రైట్ క్లిక్ చేసి డిలీట్ పైన క్లిక్ చేశాను. ఎస్, ఇప్పుడు 2 ఫైల్స్ డిలీట్ అయ్యాయి. ఈ స్క్రీన్ మినిమైజ్ చేసి రికువా ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, రికువా ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి స్టార్ట్అప్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయండి. మీకు అన్ని ఫైల్స్ సెర్చ్ చేయాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ పిక్చర్స్, మ్యూజిక్, డాక్యుమెంట్స్, వీడియో, కంప్రెస్డ్ ఈమెయిల్స్, వీటిలోంచి ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం పిక్చర్స్ ఒకటే సెర్చ్ చేద్దాం. పిక్చర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. అయితే ఇక్కడ మొత్తం కంప్యూటర్ అంతా సెర్చ్ చేయాలా లేకపోతే స్పెసిఫిక్ లొకేషన్ కావాలా అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు మనం లొకేషన్ మనకు తెలుసు కాబట్టి ఇన్ స్పెసిఫిక్ లొకేషన్ సెలెక్ట్ చేసి పెన్ డ్రైవ్ ఎక్కడ ఉందో చూపించాలన్నమాట. ఈ G డ్రైవ్ సెలెక్ట్ చేస్తున్నాను, మన USB డ్రైవ్. ఓకే చేశాను. ఇప్పుడు నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఇంకొక స్క్రీన్లో ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, ఎనేబుల్ డీప్ స్కాన్ అని. ఇది మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి స్టార్ట్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ విండోలో స్కానింగ్ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ స్కాన్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మొత్తం డ్రైవ్ అంతా ఇది స్కాన్ చేస్తుంది. డిలీట్ అయిన ఫైల్స్ అన్ని రికవర్ చేస్తుంది అనమాట. అయితే ఈ రికవరీ ప్రాసెస్ డిలీట్ అయిన ఫైల్స్ ని బట్టి, మీ డ్రైవ్ సైజుని బట్టి మారుతూ ఉంటుంది. ఈ స్కాన్ కంప్లీట్ అవడానికి ఇంకా టైం పడుతుంది. నేను ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్టయితే మనకి 3 ఇమేజెస్ ఆల్రెడీ రికవర్ అయ్యాయి. మనం క్యాన్సిల్ చేసినప్పటికీ ఆల్రెడీ ప్రాసెస్ రన్ అయిన వాటిలో 2 ఫొటోస్ రికవర్ అయ్యాయి. ఇప్పుడు వీటిని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఈ టిక్ మార్క్ వచ్చిన తర్వాత రికవర్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను డైరెక్ట్గా డెస్క్టాప్ మీదకి సేవ్ చేస్తున్నాను. ఇవి డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. ఓకే అన్న బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే స్క్రీన్ మీదకి 2 ఫైల్స్ కూడా రికవర్ అయ్యి వచ్చాయి. ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉన్నాయి. సెకండ్ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం కేవలం ఫొటోసే కాదు, వీడియోస్, ఫైల్స్ ఏవైనా కానీ ఈజీగా రికవర్ చేయొచ్చు. ప్రతి ఒక్కరం కూడా అనుకోకుండా ఏదో ఒక టైంలో ఫైల్స్ అవి డిలీట్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఈ రికువా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని ఫొటోస్, ఫైల్స్, వీడియోస్ ఏవైనా కానీ చాలా ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేదైనా టాపిక్ పైన వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను వీలైనంత తొందరగా అప్లోడ్ చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.